ఇదందరికీ తెలిసిన విషయం కదా. ఏంది ఇది? రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి దాంతో పాటుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ వీళ్ళిద్దరి గురించి తెలుసు కదా. మొత్తానికి వీళ్ళ ముగ్గురు గురించి ఏం జరిగింది? రేవంత్ సర్కార్కు సుప్రీం షాక్. ఎమ్మెల్సీలు కోదండరాం రెడ్డి, అలీ ఖాన్ ఎన్నిక చెల్లదంటూ సంచలనమైన తీర్పు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం తప్పుపట్టిన సుప్రీం ఎమ్మెల్సీల నియామకం రద్దు చేస్తూ ఆదేశం. సెప్టెంబర్ 17 వరకు విచారణ వాయిదా. తీర్పు బీజేపీ కాంగ్రెస్కు చెంపపెట్టు. కేటీఆర్ రేవంత్ రెడ్డి సర్కార్కు మరోసారి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకాన్ని తప్పుపట్టింది. మధ్యంతర ఉత్తర్వులు ఉండగానే ఎలా ప్రమాణం చేయిస్తారని నిలదీసింది. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తే సహించేది లేదని తేల్చి చెప్పింది. కోదండరాం రెడ్డి, అలీ ఖాన్ నియామకాన్ని రద్దు చేస్తూ సంచలనమైన తీర్పు వెలువరించింది, ప్రకటించింది. మరోవైపు ఈ తీర్పును బీఆర్ఎస్ స్వాగతించింది. సుప్రీం నిర్ణయం కాంగ్రెస్ బీజేపీలకు చెంపపెట్టు అంటూ కేటీఆర్ తెలిపిన పరిస్థితి కూడా కనబడుతున్న విషయాన్ని మీరు అందరూ కూడా చూడొచ్చు. అయితే అసలు ఈ కేసుకు సంబంధించి వాళ్ళ ఇద్దరిని కూడా ఏది ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదు అంటూ సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు వెలువరించడానికి ప్రధానమైన మూల కారణం మన దాసోజు శ్రవణ్. ఏం జరిగింది? ధర్మం గెలిచింది. సర్కార్ తీర్పును సుప్రీం తప్పుపట్టింది. ఎమ్మెల్సీ ప్రమాణాన్ని రద్దు చేసింది. రాష్ట్రంలో రేవంత్ రాజ్యాంగం నడుస్తుంది, వ్యక్తుల కోసం కాదు, హక్కుల కోసం పోరాటం. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎన్నిక నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గవర్నర్ కోటా కింద కాంగ్రెస్ నియమించిన ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నిక చెల్లదంటూ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలనమైన తీర్పు అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కు చెంపపెట్టు లాంటిది. గతంలో బీజేపీ గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ పంపిన ఇద్దరు ఎమ్మెల్సీల ప్రతిపాదనను కూడా అడ్డుపడితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రక్రియ పెండింగ్లో ఉండగానే మరో ఇద్దరు పేర్లను సిఫారసు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందన్నారు. ఇక గతంలో పూర్తి స్థాయిలో కూడా నామినేట్ చేసిన బడుగు బలహీన వర్గాలకు చెందిన దాసోజు శ్రవణ్, సత్యనారాయణల అభ్యర్థిత్వాలకు అడ్డు తగిలిన కాంగ్రెస్ బీజేపీల నిజస్వరూపం మరోసారి బట్టబయలిందని మండిపడ్డారు. రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేని ఈ రెండు ఢిల్లీ పార్టీల అప్రజాస్వామిక విధానాలు ఏమాత్రం సాగనివ్వమని మరోసారి చాటి చెప్పిన న్యాయస్థానానికి బీఆర్ఎస్ పక్షాన శిరస్సు వంచి సలాం చేస్తున్నామంటూ కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగిన అంశం ఏంటండి? రేవంత్ సర్కార్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఎందుకు ఇవ్వదండి? ఇప్పుడు ఈ ఎన్నికకు సంబంధించి గత ప్రభుత్వం కొంతమంది పేర్లను ప్రకటించింది. వాళ్ళకి సంబంధించి పరిశీలన కూడా ఉంది. అప్పుడు పూర్తి స్థాయిలో కుట్రపూరితంగా కుట్రపూరితంగానే ఏది గవర్నర్ వ్యవస్థ కానీ లేకపోతే అప్పుడు ఉన్న మొత్తం తప్పు పెట్టి వాళ్ళని ఏదో ఒక పని చేసే ప్రయత్నం చేసేళ్ళు. వాస్తవమైన విషయం. ఈరోజు దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం మంచి పరిణామం. ప్రొఫెసర్ కోదండరాం ఏ పార్టీ అండి? తెలంగాణ జనసమితి పార్టీ. తెలంగాణ జనసమితి పార్టీ తెలంగాణ ఉద్యమంలో అయితే లేదు కదా. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత కేసీఆర్ మీద ఉన్న కోపంతో ఏర్పడ్డ పార్టీ తెలంగాణ జనసమితి పార్టీ. తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే నిజంగా ఇప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది. నిరుద్యోగుల విషయంలోనైతేనేం, మూసీ విషయంలోనైతేనేం, హైడ్రా విషయంలో అయితేనేం, రామన్నపేట విషయంలోనైతేనేం, గిరిజన విషయంలోనైతేం, సోషల్ మీడియా యాక్టివిస్టుల విషయంలోనైతేం, అదేవిధంగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలోనైతేనేం, అక్రమ కేసుల విషయంలోనైతేనేం తెలంగాణ జనసమితి గట్టిగా నినాదించాలి. ఎందుకు నినాదిస్తలేదు? కేసీఆర్ మీద వ్యక్తిగతంగా గర్జు ఉన్నది కాబట్టి ఆ గర్జన ఏం చేసేళ్ళు కాంగ్రెస్ పార్టీతో దోస్తానం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జనసమితి రెండు వేరు కాదు, అది ఒకటే గుర్తుపెట్టుకోర్రి. తెలంగాణ ఉద్యమంలో కూడా సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణకు వచ్చిన తర్వాత కేసీఆర్ మీద ఏదో విమర్శన అస్త్రాలు మొదలుపెట్టిర్రు. ఇక ఈ అమీర్ అలీ ఖాన్కు సంబంధించి వీళ్ళిద్దరి విషయంలో కూడా ఇది కరెక్ట్ నిర్ణయమే. సుప్రీంకోర్టు నిజంగా కూడా ఏదైతే ఈ అంశాన్ని చెప్పిందో అంటే పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీల నియామకం రద్దు చేస్తూ ఆదేశం ఇచ్చిందో ఇది స్వాగతించాల్సిన విషయమే. ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తులుగా వీళ్ళు ప్రజాస్వామ్యంలో ఎక్కడన్నా ఎమ్మెల్యేలుగానో, ఎమ్మెల్సీలుగానో, సర్పంచ్లుగానో, జెడ్పీటీసీలో, జెడ్పీ చైర్పర్సనో లేకపోతే ఇంకా ఏదైనా స్థాయి ఉంటే అక్కడ గెలిచి రమ్మనూరి. అంతేగాని వాళ్ళకి ఇచ్చిన వాస్తవానికి ఇది దాసోజు శ్రవణ్తో పాటు సత్యనారాయణ సంథింగ్ వాళ్ళకి అప్పచెప్పినే అయిపోయింది. దానికి సంబంధించి ఏదో వాళ్ళని రద్దు చేస్తూ వీళ్ళని పెట్టడం అనేది ఇది తప్పు. అది వాస్తవమైన విషయం. దాంట్లో ఏముంటుంది? న్యాయస్థానం ఎప్పుడైనా న్యాయాన్నే చెప్తుందంటే న్యాయస్థానంలో న్యాయమే గెలిచింది. ఇక రేవంత్ సర్కార్కు సంబంధించి ఏంది అంటే ఏడున్నాడా మా రేవంత్ రెడ్డి? ధర్మం కోసం, న్యాయం కోసం, జాతి కోసం, జాతి ఉన్నతి కోసం, ప్రాంతం కోసం, ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయాల్సిన మా ముఖ్యమంత్రి పాపం కాంగ్రెస్ పార్టీలో
పదవులు లేకుండా చాలామంది ఉన్నారు. మీకు తెలుసో లేదో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి శతదా పనిచేసిన కొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికీ కూడా ఏ పదవి ఇవ్వలే. మీరు చూడురి, వాళ్ళకి ఇప్పటికీ కూడా ఏ పదవి ఇవ్వలే. వాళ్ళకి ఇవ్వమనుండ్రి. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కోసం మస్తు పనిచేసిన వాళ్ళు ఉన్నారు భయ్. చెమట సుక్కను రక్తంగా మార్చిన వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. వాళ్ళని ఇవ్వమని చెప్పుర్రి. ఆ విషయాన్ని మొత్తాన్ని పక్కన పెట్టి పాపం ఏంది అంటే పూర్తి స్థాయిలో ఏదో చేయాలనుకోవడం అనేది ఏం జరుగుతుందో కూడా మీ అందరు తెలిసిన విషయమే. సో మొత్తానికైతే ఎమ్మెల్సీల ఆ 2 ఎమ్మెల్సీలు అయితే రద్దు అయిపోయినాయి. సరే, తదుపరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయాలతో ముందుకెళ్తుంది, ప్రభుత్వం ఎలాంటి ఆలోచన ధోరణితో ఉంటుంది అనేది కూడా మనం వేచి చూద్దాం. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి వదిలేద్దాం. ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం తర్వాత చేయాల్సిన అంశం ఏంది అనేది కూడా మనం చూడాల్సిన అంశం. ఇక ఇంకొకటి, మంత్రులకు దమ్ముందా? 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఏ గ్రామానికైనా వెళ్ళి చెప్పగలరా? జనం తరిమి కొట్టకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా. బట్టి విక్రమార్కకు ఇదే నా సవాల్. 100 రోజులలో అమలు చేస్తామని చెప్పి 2 ఏళ్ళైనా కూడా ఒకటి అమలు చేయలేదు. మీ మోసాన్ని ప్రజలు తెలుసుకుర్రు. కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ సవాల్. ఇది ఎంత పచ్చిగా మాట్లాడుకుందామంటే నగ్నంగా మాట్లాడుకున్న తప్పులేదు ఈ 6 గ్యారంటీల ఎపిసోడ్. ఎందుకంటే రాజ్యాంగబద్ధత కల్పిస్తాం, దీని చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఉదరగొట్టు ఉపన్యాసాలు ఇచ్చింది. 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు, 100 అంటే 100 రోజులలో పూర్తి స్థాయిలో కూడా మేము అమలు చేస్తామని చెప్పింది. ఏమైపోయిందండి ఇలా? 100 రోజులు ఇంకా కాలే? 100 రోజులు ఇంకా కాలేదా? వీళ్ళు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, దాంతోపాటు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా ప్రమాణం చేసి 100 రోజులు దాటిపోతుంది. కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి మాత్రం 100 రోజులు కాలే. మళ్ళీ ఏమని చెప్తారు, మేము పూర్తి స్థాయిలో అమలు చేసినామని అదేదో శాటిలైట్ మీడియాలో బట్టి విక్రమార్క చెప్తున్నాను. అయ్యా బట్టి విక్రమార్క గారు, వెనక ముందు ఆలోచించాలి కదా. మాట్లాడే ప్రతి మాట, మాట్లాడే ప్రతి పదం, మాట్లాడే ప్రతి పలుకు తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు చూస్తారు కదా. మీరు చెప్పే అంశం ఏందండి బట్టి విక్రమార్క గారు? 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు చేసిలా. ఏ గ్రామానికి పోదాం? మీ మధుర నియోజకవర్గానికి పోదామా? ఏ గ్రామానికి పోదాం? పోనీ మీ ముఖ్యమంత్రి ఊరికి పోదామా? మీ మంత్రుల ఊళ్ళల్లోకి పోదామా? మీ ఎమ్మెల్యేల ఊళ్ళల్లోకి పోదామా? అవ్వగారి ఇంటికో అయ్యగారు ఊళ్ళో ఏదో ఒక ఊరికైతే పోయి నిలబడి అడుగుదామా మైకులు పెట్టి? ఎవరిని మోసం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది ఇక్కడ. మీరు మాట్లాడే విషయం బోగస్, అబద్ధం, పచ్చి అబద్ధం అని సెల్ ఫోన్లలో మోగుతుంది మోత. ఎంతసేపు తెలుస్తుంది? ఎంతసేపు దాస్తారు దాన్ని? ఎంతసేపు దాన్ని పూర్తి స్థాయిలో ఆపించే ప్రయత్నం చేస్తారు? ఏమయ్యా బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి కాగానే మొత్తం ఏది అన్నీ అయిపోయినాయా? మీకు ఒక్కరికే కనబడుతున్నాయా? తెలంగాణలో అందరి ప్రజలకు కనబడుతున్నాయి 6 గ్యారంటీలు అమలైనాయని? ఏడిచ్చినవయ్యా? స్కూటీలకు విద్యార్థులకు విద్యా కార్డు ఏడిచ్చినవయ్యా? మహిళలకు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి స్కూటీలు ఇస్తా అంటే ఏడిచ్చినావు? 2500 ఏడిచ్చినావు? రైతు కూలీలకు, రైతులకు సంబంధించి 15,000 ఇస్తా అన్నావు, ఏడిచ్చినావు? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఏడిచ్చినావు? ఏది రైతుల డిక్లరేషన్ ఏడమలు చేసినావు? కామారెడ్డి డిక్లరేషన్ ఏడమలు చేసినావు? మన ఎల్బీ నగర్కు సంబంధించి అక్కడ వెట్టిలుగా పరిగణ ఆ డిక్లరేషన్లు ఏమైనా మీరు చెప్పిన అంశాలు ఎడమైనాయి? మీ రాహుల్ గాంధీ, మీ ప్రియాంక గాంధీ, మీ సోనియా గాంధీ, మీ మల్లికార్జున్ ఖర్గే, మీ ఏఐసీసీ ఇన్ఛార్జీలుగా ఉన్న తెలంగాణ వాళ్ళు చెప్పిన ముచ్చట్లన్నీ ఎడమైనాయి. ఎవరిని మోసం చేస్తారు? ఇంకా ఎంతకాలం మా తెలంగాణ ప్రాంత ప్రజలు మోసపోవాలి? ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతారండి? గిదా మీరు చెప్పేది, గిదా మీరు మాట్లాడే భాష, గిదా మీరు చెప్పే అంశం. మీరు ఎంత స్థాయిలో ఉన్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీ జ్ఞానం ఏంది, మీరు మాట్లాడే పదాలేంది? వాట్ నాన్సెన్స్ గిదా మీరు మాట్లాడే? తెలంగాణ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పుర్రి.